కదిలిస్తే కన్నీళ్లే, ఇంకా గుండెల్లో తీరని శోకం. తోబుట్టువులను కోల్పోయి తీరని వేదనలో కుటుంబాలు. కొండగట్టు బస్సు ఘటన జరిగి 3 ఏళ్లవుతున్న సందర్భంగా బాధితులను పలకరించే ప్రయత్నం చేసింది V3 న్యూస్. దేశ చరిత్రలోనే ఆర్టీసీ బస్సు ప్రమాదం అతి పెద్ద దుర్ఘటన. ఎటు చూసినా శవాల గుట్టలు, క్షతగాత్రుల హాహాకారాలు, తల్లుల గుండెకోత, తండ్రుల గుండెల నిండా బాధ, బిడ్డల మానసిక క్షోభ, కొడుకుల గోస, మాటల కందని మహా విషాదం, ఏ అక్షరానికి అందని అంతులేని శోకం. కొండల నడుమ సూర్యుడు ఉదయించిన వేళ అంజన్న పాదాల చెంత అస్తమించిన అభాగ్యులు. నిత్యం మారుతి నామస్మరణతో మారుమ్రోగే కొండగట్టు మార్గంలో చావు కేకలు. 100 మంది ప్రయాణికులతో జగిత్యాల తిరుమలాపూర్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు నిమిషమైతే ప్రధాన రహదారికి చేరుకునే సమయం. అంతలోనే విషాదం. ఘాట్ లోయలో పడి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 66 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2018 సెప్టెంబర్ 11న తిరుమలాపూర్ నుండి జగిత్యాలకు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి లోయలో పడి 44 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 22 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కనీ విని ఎరుగని రోడ్డు ప్రమాదమే ప్రతి ఏడు నెత్తుటి జ్ఞాపకాల్ని కళ్ళ ముందుంచుతోంది. బాధిత కుటుంబాలతో V3 న్యూస్ మాట్లాడగా గుండెల్లో తీరని వేదన, ఆగని కన్నీరు, కన్నీటితో రాని మాట, ప్రమాద సమయంలో ప్రభుత్వం అందించిన సహాయం తమ వైద్య ఖర్చులకై అయిపోయాయని, అధికారులు కనీసం తమను పట్టించుకునే పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కాళ్ళు చేతులు కోల్పోయిన తమకు ప్రభుత్వం పెన్షన్ కల్పించాలని, తీవ్ర గాయాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బాధతప్త హృదయాలతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం చీకటినే మిగిల్చింది అని చెప్పొచ్చు. 2018 సెప్టెంబర్ 11వ తేదీన జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలంలోని తిరుమలాపూర్ ప్రాంతం నుండి జగిత్యాలకు బయలుదేరిన మధ్యాహ్నం బస్ ఈ కొండగట్ ఘాట్పై నుండి వస్తూ ఈ లోయలో పడిపోవడము ఈ ప్రాంత వాసుల్లో తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. శనివారంపేట, హిమ్మతులపేట, రామ్సాగర్, దబ్బుతిమ్మాయపల్లె, తిరుమలాపూర్ నుండి వెళ్తున్న ప్రయాణికులు, కొండపై ఘాట్పై నుండి కిందికి దిగుతున్న ప్రయాణికులు తిరిగిరాని లోకాలకు వెళ్ళడము ఈ ప్రాంతంలో ఒక శోకాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా జగిత్యాలకు వెళ్తున్నా అనుకున్న వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు, మిత్రులు, భక్తులు కానరాని లోకాలకు, తిరిగిరాని లోకాలకు వెళ్ళారనే నిజాన్ని ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికీ ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వము వారికి సహాయం అందించిన ఆ సహాయం మాత్రము తమ వైద్య ఖర్చులకు మాత్రమే సరిపోయని చెప్పేసి బాధితులు ఇప్పటికీ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా సరిగ్గా వారిని ప్రభుత్వము మరలా వారి వైపు చూసిన పరిస్థితి. ప్రమాద బాధితులను పలకరించే ప్రయత్నం చేయగా వారి గుండెల్లో తీరని వేదన, వారి కళ్ళలో ఇంకనూ ఆగని కన్నీళ్ళు. కుటుంబ సభ్యులను, ఆప్తులను, మిత్రులను కోల్పోయిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఒకటైతే ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఇంకనూ వైద్యం పొందిన వారి పరిస్థితి మరొకటి. ప్రమాదంలో కొంతమంది చేతులు, కాళ్ళు కోల్పోయి చాలా బాధ వేదనను అనుభవిస్తుంటే, ప్రమాదంలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన, పరీక్ష ఫీజు కట్టడానికి వెళ్ళిన విద్యార్థుల పరిస్థితి మరొక రకం. కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి ఇప్పటికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం ఇప్పటికైనా మా పట్ల దయ చూపించి మాకు ఉద్యోగాలు కల్పించి మా జీవితానికి భరోసానిచ్చి మా కాళ్ళపై మేము నిలబడే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రం వస్తున్నారు కానీ నిజంగా తమ బాధను పట్టించుకునే వారిగా లేరని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ జీవితాలకు భరోసా కల్పించాలని బాధితులు బాధాతప్త హృదయాలతో వేడుకుంటున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికీ గాయాలతో చికిత్స పొందుతున్నవారు, తీవ్ర గాయాలతో వారి జీవితాన్ని కోల్పోయిన వారు ప్రభుత్వంను వేడుకుంటున్న విషయం ఒకటే. ప్రభుత్వం తమ ఎడల కనికరించి తమ జీవితంపై భరోసా ఉండే విధంగా, తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరిగింది కానీ మా జీవితాలకు భరోసా లేకుండా పోయిందని, ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పించి మా కాళ్ళపై మేము నిలబడే విధంగా భరోసా కల్పించాలని
బాధాతప్త హృదయాలతో వేడుకుంటున్నారు. ఈ సంఘటన చాలామంది కుటుంబాల్లో జీవితాల్లో ఒక విషాదాన్ని నింపిన ప్రభుత్వము వారికి ఒక భరోసా కల్పించే విధంగా తమ ఎలా కనికరించి ప్రభుత్వము సహాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్న పరిస్థితి. నాకు ఇట్లా చెప్పి ఓకే. కెమెరామ్యాన్ నరేష్తో ఆదిత్య, V3 న్యూస్, జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతం నుండి. మాకు యాక్సిడెంట్ అయి 3 years అవుతుంది. మేము ఇంకా సరిగ్గా ఏం పని చేసుకోలేకపోతున్నాం. మాకు ఓన్లీ గవర్నమెంట్ 3 lakhs ఇచ్చింది. ఉద్యోగాలు అన్నారు, ఏమన్నారు కానీ మాకేమి ఇవ్వలేదు. ఇట్లా అంగుళ్ళు వేస్తే కష్టం బాగా చేయడం ఉన్నది కష్టం. రామ్సాగర్, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అంటే 2018 9 నెలల 11వ రోజు బస్ యాక్సిడెంట్లో నాకు నడుము విరిగింది. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నా. 3 months బెడ్ రెస్ట్, కరీంనగర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 3 months బెడ్ రెస్ట్. నేను టోటల్ రికవర్ అవడానికి 9 months పట్టింది. ఇప్పటికీ మెడిసిన్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ చెకప్కి అప్పుడప్పుడు పెయిన్ వస్తే వెళ్తాం. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులు వచ్చారు. అలాగ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి మనీ 3 lakhs ఇచ్చారు. కానీ అప్పటి నుండి ఇప్పటికీ మాకు ఏం సహాయం అందించలేదు. చనిపోయిన వాళ్ళకి 12 lakhs అట్లా ఇచ్చారు. మాకైతే ఓన్లీ 3 lakhs ఇచ్చారు. మా భవిష్యత్ గురించి ఏదైనా వాళ్ళు ఆలోచించాలని కోరుకుంటున్నాను. మాకంటే ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. దానికి పెళ్లి చేసినా చేసేంత ఇది లేదు. ఒకటైతే భగవంతుడు ఆలోచన చేసుకుంటేనే వాళ్ళకే పుణ్యం. అంతకన్నా ఎక్కువైతే ఏం చెప్పలేదు. ఏం చెప్పినా ఏం లేదు. ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? చిన్న ఉద్యోగం ఉంటే మాకు ఉంటుంది. మా కళ్ళ మేమే నిలవడానికి ఉంటుంది. నేనేం పని చేయలేను. నాకు ఇంక కిందనే కూర్చోరాదు. మాకంటే ఏదైనా సాయం అందిస్తే సరిపోతుంది, చాలు. నా పేరు లచ్చవను. నా బిడ్డ పేరు మల్లవ్వ. మా పెనిమిటి పేరు మల్లయ్య. నా ఇంకో పెద్ద కొడుకు పేరు మల్లేశం. చిన్న కొడుకు పేరు శీను. ఒక్క బిడ్డ అయితే చచ్చిపోయింది. 2 కొడుకులు ఉన్నారు. ఇక నాకు ఎవరు పెట్టేటోళ్ళు లేరు. మా ఆయన ఇంత పొలం మామూలుది కానీ కరెంటు పెడితే ఇన్ని బియ్యం ఇస్తే అండక తింటన్నా. ఇక బాంచను నాకు నా వాళ్ళు పెట్టింది 7 తులాల బంగారం అయితే అమ్ముకొని తింటన్నా. సర్కారు పైసే సర్కారు ఇంటికెళ్ళి ఇస్తానరా. సర్కారు పైసే 10 రూపాయలు నాకు రానిత్తేంది. నా కాళ్ళు రెక్కలు ఇరిగినాయి కదా. దయచేసి దండం పెడతా. ఒక్క 3 లక్షలు వచ్చినాయి. కేసుగా సార్ ఇచ్చినాయి. నాకు ఇన్ని నెలకు కొన్ని పైసలు రావాలని కోరుకుంటున్నా. అత్తలేవు, పావుల బిల్లు అత్తలేదు సారు. నాకు నెలకు 10 రూపాయలు వస్తే గింత ఉప్పుకో, నూనెకో, సూదికో, ఇగో కాలు బుద్ధి దీనికి సూది వేయించుకోవాలి. ఖచ్చితంగా భూభజనులు లేదు. అది ఇంత రొట్టె చేసుకుంటున్నా, రొట్టె వీనుంటున్నా. ఒక్కనాడు రొట్టె, ఒక్కనాడు ఇంత అన్నం కూర కమ్మంగా ఉండదని అన్నం కడుపు 2 తింటే కాలింత దొడ్డు అవుతుంది. బాంచను ఒక్క 4 వద్దులు బతుకుదారంటే ఇక అయినప్పుడు అట్టొస్తుంది. నేను ఎంతకన్నా అని తెచ్చి పెట్టాలా అంటుండు చేసుకున్న భర్త. ఏం చేయాలి సారు? బాంచను కొన్ని సర్కారు పైసే కొద్దిగా అచ్చతట్టు చేయండి దయచేసి. మీకు 10,000 నమస్కారం. దండం పెడతా బాంచను.